ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఆ ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మిత్రులారా, ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? మరి చివరి యూనిట్లో ఉన్నాం. అంతకుముందు జరిగినటువంటి యూనిట్లన్నీ కూడా మంచిగా నేర్చుకోవాలి, ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉండాలి, మంచి స్కోర్ సంపాదించడానికి మీరు ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో మనం మూల్యాంకనంలో భాగంగా మరి కొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. అంతకుముందు క్లాస్లో మూల్యాంకన పరికరాల గురించి మనం నేర్చుకున్నాం. మూల్యాంకన పరికరాలు అనేవి మరి విద్యార్థి యొక్క కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటర్ డొమైన్ అసెస్ చేసేదిగా ఉండాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వాటిలో భాగంగా మరి మూల్యాంకన పరికరాలు ఏమున్నాయో మనం చూసాం. అలాగే మూల్యాంకన పరికరాల్లో ముఖ్యంగా క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఉపయోగించేటువంటి సాధనా నిరీక్షలు ఏంటి అనే దాని గురించి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి దీంట్లో ఈ యొక్క సాధనా నిరీక్షల్లో ప్రధానంగా మనము నేర్చుకున్నటువంటి పరీక్ష అంశము ఈరోజు ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో ఉపాధ్యాయ నిర్మిత నిరీక్షలు మనం చెప్పుకున్నాం. దీని మరలా 3 రకాలుగా డివైడ్ చేశారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఏంటవి? ఓరల్ టెస్టులు, అలాగే రిటన్ టెస్టులు, అలాగే ప్రాక్టికల్ టెస్టులు. సో ఓరల్ టెస్టులు, రిటన్ టెస్టులు, ప్రాక్టికల్ టెస్టులు. ఓరల్ టెస్ట్, రిటన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్. అయితే ఈ ఓరల్ టెస్టులు అంటే ఏంటి? ఈరోజు క్లాస్లో మనం ఓరల్ టెస్టుల గురించి, రిటన్ టెస్టుల గురించి కొన్ని విషయాలు మనము డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఓరల్ టెస్ట్ అంటే ఏంటి? మనకి ప్రాచీన కాలం నుంచి మనం తీసుకున్నట్లయితే, ప్రాచీన కాలం నుంచి అంటే మనకి విద్యా విధానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి విద్యార్థుల యొక్క సామర్థ్యాలని తెలుసుకోవడానికి ఎప్పటి నుంచో ఈ యొక్క ఓరల్ టెస్ట్ అనే వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ ఓరల్ టెస్ట్ అనే దాన్ని ఏమంటారంటే మౌఖిక పరీక్షలు అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. మౌఖిక పరీక్షలు అని చెప్పేసి మనం చెప్తాం. మౌఖిక పరీక్షలు అంటాం, ఓరల్ టెస్ట్లు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. ఈ ఓరల్ టెస్ట్ అనేవి ఎప్పటి నుంచో మన విద్యా విధానం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ ఓరల్ టెస్ట్ అనేవి మన మూల్యాంకన విధానంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఈ ఓరల్ టెస్ట్ అనే వాటిని మనం యూజ్ చేయడం ద్వారా పిల్లల్లో సబ్జెక్ట్ యొక్క అవగాహన మనం ఓరల్గా తెలుసుకోవచ్చు. పిల్లల్లో భాషణ దోషాలు తెలుసుకోవచ్చు. భావవిత్తిక నైపుణ్యాలను తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఓరల్ టెస్టులు మనకు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. వెంటనే పాఠ్యాంశం యొక్క అవగాహనని ఉపాధ్యాయుడు వెంటనే తెలుసుకోవడానికి ఈ ఓరల్ టెస్ట్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఉపాధ్యాయుడు కూడా పాఠ్యాంశాన్ని మనం బోధించేటప్పుడు విద్యార్థులకు ఎంత మేరకు ఆ పాఠం అనేది బాగా అర్థమవుతుంది లేదని తెలుసుకోవడానికి ఉపాధ్యాయులు ఈ ఓరల్ టెస్ట్ అనే వాటిని ఉపయోగిస్తారు. అయితే ఈ ఓరల్ టెస్ట్ అనేవి ఇప్పుడు ఆ ఓరల్ టెస్ట్ స్థానంలో రిటన్ టెస్ట్ అనేవి వచ్చినాయి. ఎందుకు ఓరల్ టెస్ట్ స్థానంలో రిటన్ టెస్ట్ అనేవి వచ్చినాయి? అసలు ఓరల్ టెస్ట్లు అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? దానివల్ల నష్టాలు ఏంటి? ఎందుకు రిటన్ టెస్ట్ రావాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది? అసలు రిటన్ టెస్ట్లు ఏమున్నాయి? ఇలాంటి విషయాల్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. రైట్, ఇక్కడ ఓరల్ టెస్ట్ గురించి మనం నేర్చుకుంటే, ఓరల్ టెస్ట్ అంటే మౌఖిక పరీక్ష అని చెప్పేసి అంటాం. అంటే మౌఖిక పరీక్ష అంటే మౌఖికంగా మాట్లాడుతూ విద్యార్థి యొక్క మౌఖికమైన మాటల ద్వారా విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి టెస్టులని మనం మౌఖిక పరీక్షలు అని చెప్పేసి చెప్తుంటాం. ఇక్కడ మనకి మౌఖిక పరీక్షలు అనేది మనం తీసుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మౌఖిక పరీక్షలు ఉపయోగించి విద్యార్థులను మూల్యాంకనం చేయడం అనేది అతి సనాతనమైనటువంటి పద్ధతి. చెప్పుకున్నాం, ఇది పూర్వకాలం ఎప్పటి నుంచో మనకి విద్యా విధానం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మౌఖిక పరీక్షల ద్వారా విద్యార్థి యొక్క సామర్థ్యాలని తెలుసుకుంటూ ఉన్నారు విద్యావేత్తలు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ కూడా. అందుకే ఇది అదే అడుగుతారు అనమాట. చూడండి, విద్యార్థులను మూల్యాంకనం చేయడానికి అతి సనాతనమైనటువంటి పద్ధతి ఏదంటే ఏ పరీక్ష అంటే మౌఖిక పరీక్ష అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పరీక్షలు ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తామో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడు కంఠస్థం చేయడం కంటే వాడి యొక్క అవగాహన ముఖ్యమని తెలుస్తుంది అన్నమాట. దీనివల్ల ఏంటండి, కంఠస్థం చేయడం కంటే అవగాహన చాలా ఇంపార్టెంట్. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు సరిగా సమాధానం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే దీనివల్ల మనము విద్యార్థి ఈ మౌఖిక పరీక్షలు ఉండడం వల్ల పిల్లవాడు ఏం చేస్తాడు, ఆలోచించి చక్కగా
సమాధానం చెప్తాడు. తద్వారా విద్యార్థులు ఉన్నటువంటి సబ్జెక్ట్ పట్ల అవగాహన, భాషణ దోషాలు, తప్పులు మాట్లాడుతున్నాడా, స్పష్టంగా మాట్లాడుతున్నాడా ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఓరల్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. చూడండి, మౌఖిక పరీక్షలు విద్యార్థులకు ఆలోచించి వ్యవహారిక భాషలో జవాబులు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ పరీక్షల్లో లక్ష్యాలను సమగ్ర అవగాహన, బుద్ధి చొరవ, ప్రవర్తన అలవాట్లు, విజ్ఞానం అన్నీ కొద్ది సమయాల్లో తెలుసుకొని వారి యోగ్యతని, అంటే పిల్లవాడికి సంబంధించినటువంటి వాడి యొక్క తెలివితేటలు కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా సబ్జెక్ట్ పట్ల అవగాహన కావచ్చు, వెంటనే తెలుసుకోవడానికి, వెంటనే ఇమీడియట్గా తెలుసుకోవడానికి ఈ ఓరల్ టెస్ట్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క అవగాహన స్థాయిని తెలుసుకోవడానికి పాఠ్యాంశ బోధన జరిగేటప్పుడు ప్రశ్నలు అడగడం అనేది ఏ టెస్ట్కి సంబంధించిందంటే ఓరల్ టెస్ట్కి సంబంధించిందనమాట. ఓరల్ టెస్ట్ దీన్నే మౌఖిక పరీక్షలు అని చెప్పేసి అంటాం. దీని ద్వారా విద్యార్థి యొక్క సబ్జెక్ట్ పట్ల ఆలోచన స్థాయి, అవగాహన స్థాయి, తెలివితేటలు, భాషణ సామర్థ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క ఓరల్ టెస్ట్ అని ఉపయోగపడుతుంటాయి. పూర్వకాలం నుంచి ఈ ఓరల్ టెస్ట్ని ఉపయోగించే విద్యార్థికి సామర్థ్యాలని అసెస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఓరల్ టెస్ట్ వల్ల మనకు కొన్ని ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఏంటయ్యా ఓరల్ టెస్ట్ వల్ల మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు అంటే చూస్తే చూడండి, ఓరల్ టెస్ట్ వల్ల ఉన్న ప్రయోజనాలు: విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించవచ్చు. అవును కదా, వెంటనే పరీక్ష చేయవచ్చు అనమాట. మన పాఠ్యాంశం చెప్తూ ఉంటాం, వెంటనే ప్రశ్నలు అడుగుతాం, తద్వారా వెంటనే పిల్లవాడు ఎంత మేరకు నేర్చుకుంటున్నాడో మనము అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓరల్ టెస్ట్ అనేవి ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటాం జనరల్గా మనం తీసుకుంటే పాఠం ప్రారంభంలో కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతుంటాం, పాఠం జరిగేటప్పుడు కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతుంటాం, పాఠం అయిపోయిన తర్వాత కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతుంటాం. తద్వారా పిల్లవాడు మనం అడిగేటువంటి ప్రశ్న ద్వారా వాడు చెప్పేటువంటి సమాధానం ద్వారా పిల్లవాడు ఆ పాఠ్యాంశాన్ని ఎంత మేరకు సన్నద్ధత కలిగి ఉన్నాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, సన్నద్ధతని అంచనా వేయడానికి అవకాశం ఉంది. పిల్లవాడు ఎంత మేరకు రెడీగా ఉన్నాడు అనేది అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ ఓరల్ టెస్ట్ని మనం క్లాస్ రూమ్లో యూజ్ చేయడం వల్ల పిల్లవాడు తనకి తెలిసిన విషయాలు ఏంటో తెలియని విషయాలు ఏంటో తెలుసుకోవడానికి అవకాశం. పిల్లవాడికి ఏం తెలుసో ఏం తెలీదో మనం ఒక అవగాహన రావచ్చు ఓరల్ టెస్ట్లో ఉపయోగించడం వల్ల. అంటే చూడండి, విద్యార్థికి ఏమి తెలుసో ఏమి తెలీదో వెంటనే సమాచారం వస్తుంది. ఓరల్ టెస్ట్ ఉపయోగించడం వల్ల ఏంటి, వాడికి ఏం తెలుసు ఏం తెలియదు అని మనం తెలుసుకోవచ్చు. మరి ఒకవేళ తెలియకపోతే మనం ఏం చేయొచ్చు, వెంటనే పిల్లవాడికి ఆ విషయాన్ని తెలియజేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చి మరి వాడిని అభ్యాసంలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం అనేది. నిరంతర పరిపుష్టి, చూడండి, ఉపాధ్యాయుని యొక్క నుంచి తక్షణ పరిపుష్టి ఉంటుంది. మరి ఓరల్ టెస్ట్ అడిగినప్పుడు పిల్లలు స్వేచ్ఛగా సమాధానం ఇస్తారు. విద్యార్థి యొక్క ప్రవర్తన, శారీరక భాష ఆధారంగా మదింపు చేయవచ్చు. వాడు ఎలా మాట్లాడుతున్నాడు, తప్పులు మాట్లాడుతున్నాడా, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడా, ఉచ్చారణ దోషాలతో మాట్లాడుతున్నాడా, తడబడుతూ మాట్లాడుతున్నాడా అనేటి విషయాలను కూడా ఉపాధ్యాయుడు ఓరల్గా చూసి తద్వారా మనం మాట్లాడటానికి కూడా అవకాశం అనేది ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం భాషా నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యాలు, ఇవన్నీ కూడా పరీక్షించవచ్చు అనమాట. అంటే అతను మాట్లాడడం ద్వారా అతని భాషా నైపుణ్యాలు, భావవ్యక్తిక నైపుణ్యాలు, ఒక అంశాన్ని ఎంత మేరకు క్లారిటీగా విశ్లేషణ చేయగలుగుతున్నాడు, ఇలాంటి విషయాలని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు అనమాట. ఎక్కువ మందిని పరీక్షించడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని పరీక్షించవచ్చు. పాఠశాలలో 100 మంది ఉన్న మరి కొన్ని క్వశ్చన్లు ఆడటం ద్వారా అందరినీ మనం కవర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ ఓరల్ టెస్ట్ల వల్ల. అయితే ఈ ఓరల్ టెస్ట్లు అనేవి ఏదైతే ఉన్నాయో ఈ ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఓరల్ టెస్ట్లో కొన్ని డీమెరిట్స్ అనేవి ఉన్నాయి. ఏంటంటే వీటికి విశ్వసనీయత లేదు, వీటికి సప్రమాణత అనేది లేదు, వీటికి సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సబ్జెక్టివిటీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సబ్జెక్టివిటీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్నే వస్తునిష్టత, విషయనిష్టత అని చెప్పేసి అంటాం. సబ్జెక్టివిటీకి ఎక్కువ అవకాశం, వ్యక్తినిష్టత అంటాం. దీన్ని మెథడాలజీ పరిభాషలో వ్యక్తినిష్టత అని చెప్పేసి అంటాం. వ్యక్తినిష్టత ఉంటుందన్నమాట. వ్యక్తినిష్టత అంటే అర్థం ఏంటంటే
ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని తనకిష్టమైనటువంటి విద్యార్థులనేమో సులభమైన ప్రశ్నలు అడిగి ఇష్టమైనటువంటి విద్యార్థుల్ని కష్టమైన ప్రశ్నలు అంటే మన యొక్క భావాలను కూడా జోడించి మూల్యాంకన విధానంలో మన భావాలు కూడా జోడించి ఓకే కొంతమంది కష్టమైనవి కొంతమందికి సులభమైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి విధానం అంటే స్వార్థపూరితమైనటువంటి మూల్యాంకనం మనం చేసామనుకోండి దాన్ని ఏమంటామంటే మనము వ్యక్తినిష్టత అని చెప్పేసి చెప్తామండి. వ్యక్తినిష్టత సబ్జెక్టివిటీకి అవకాశం ఉందన్నమాట. సబ్జెక్టివిటీకి అవకాశం ఉంది. ఏదైనా పిల్లవాడు మనం చెప్పిన పని సరిగ్గా చేయలేదనుకోండి వాడిని కొద్దిగా డిఫికల్ట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. చెప్పిన పని చేస్తున్నాను అనుకోండి వాడిని సులభంగా ఆడడానికి అవకాశం ఉంది. అందుకే ఇంటర్వ్యూస్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇంటర్వ్యూస్లో కూడా ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చాయనుకోండి, డబ్బులు ముందుగానే లంచం ఇచ్చాయనుకోండి, ఆ డబ్బులు ఇచ్చేవాడికి అడిగే క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి. మనం ఓవరాల్గా డబ్బులు ఇవ్వలేదనుకోండి వాడిని అడిగే ప్రశ్నలు డిఫికల్ట్గా ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, డబ్బులు ఇచ్చాయనుకోండి, ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి ఏ బస్సులో వచ్చాను అడుగుతాడు. ఓకే టీఎస్ఆర్టీసీలో వచ్చానని చెప్పేసి చెప్తాడు, లేక ఏపీఎస్ఆర్టీసీ వచ్చానని చెప్తాడు. అదే డబ్బులు ఇవ్వలేదనుకోండి ఈ ఏపీఎస్ఆర్టీసీ లేక టీఎస్ఆర్టీసీ అనేది మొట్టమొదట ఏ సంవత్సరంలో ఏ తారీఖున ప్రారంభమైంది అంటాడు. సో ఈ విధంగా ఇంటర్వ్యూలో ఫెయిల్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. అందుకని చెప్పేసి వ్యక్తినిష్టత అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కాబట్టి దీనివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి మూల్యాంకనం పాక్షికంగా అంటే స్వార్థపూరితంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఓరల్ టెస్ట్ అనే వాటిని మూల్యాంకన విధానంలో వాటి యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గించడం అనేది జరిగింది. అందుకే చూడండి వీటి యొక్క లోపాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే లోపాలు చూడండి. వీటి యొక్క పరిమితులు ఒకసారి తీసుకుంటే విశ్వసనీయత ఉండదు. విశ్వసనీయత అంటే నమ్మకం అన్నమాట. ఒక విద్యార్థికి ఎన్నిసార్లు పరీక్ష నిర్వహించినా ఒకే రకమైన మార్కులు రావాలి, ఆ విశ్వసనీయత. ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు దిద్దినా ఒకే రకమైన మార్కులు రావాలి, కానీ ఇక్కడ అలాంటి అవకాశం అనేది లేదు. విశ్వసనీయత అంటే నెక్స్ట్ సబ్జెక్టివిటీకి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న సబ్జెక్టివిటీ అంటే ఇదే వ్యక్తినిష్టత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వ్యక్తినిష్టతకి అవకాశం ఉంటుంది. ఇష్టమైతేనేమో ఓకే సులభమైన ప్రశ్నలు, ఇష్టం లేకపోతేనేమో కష్టమైన ప్రశ్నలు ఆడడానికి అవకాశం అనేది ఉందన్నమాట. దాన్ని వ్యక్తినిష్టత అని చెప్పేసి అంటాం. అలాగే పూర్తి సామర్థ్యాలని పరీక్షించలేము. అన్ని రంగాల్లో మనం పరీక్ష చేయలేము. కేవలం కాగ్నిటివ్ డొమైన్ మనం తెలుసుకోవచ్చు, కానీ ఎఫెక్టివ్ డొమైన్ ఓకే అదేవిధంగా వాడి యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క ఓరల్ టెస్ట్లు అనేవి అంత ఉపయోగకరంగా లేవు. దీనివల్ల కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి సబ్జెక్టివిటీకి అవకాశం ఉంది కాబట్టి వీటి యొక్క ప్రాధాన్యత తగ్గించి ఎగ్జామ్ మూల్యాంకన విధానంలో ఏం తీసుకొచ్చారంటే ఓకే వ్రాతపూర్వక పరీక్షలు తీసుకొని రావడం జరిగింది. వ్రాతపూర్వక పరీక్షలను తీసుకొచ్చారు, రిటర్న్ టెస్టులు తీసుకొచ్చారు. ఓరల్ టెస్టులు పోయినాయి. ఇప్పుడు ఓరల్ టెస్ట్ స్థానంలో ఏం తీసుకొచ్చారండి, రిటర్న్ టెస్టులు తీసుకొచ్చారు. వీటినే వ్రాతపూర్వక పరీక్షలు అని చెప్పేసి అంటాం. వ్రాతపూర్వక పరీక్షలను తీసుకొచ్చారండి, రిటర్న్ టెస్టులు తీసుకొచ్చారు. మరి రిటర్న్ టెస్టులు ఏమున్నాయి, వ్రాయటం ద్వారా మరి విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సంబంధించినటువంటి పరీక్షల్ని రిటర్న్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. సో మన మౌఖిక పరీక్షల గురించి మనం నేర్చుకున్నాం. మౌఖిక పరీక్షలు అంటే ఏంది, ఎక్కడ ఉపయోగించేవాళ్ళు, దాని యొక్క ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎందుకు ఆ యొక్క మౌఖిక పరీక్షలకి నేటి కాలంలో ప్రాధాన్యత తగ్గిందనే విషయాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకుంటే వ్రాత పరీక్షలు, ఓరల్ టెస్ట్లు అయిపోయినాయి. దీనివల్ల వ్యక్తినిష్టత ఉంటుంది. ఉపాధ్యాయుడు ఇష్టమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. తద్వారా మూల్యాంకనం నిస్వార్థంగా జరగట్లా. అందుకని చెప్పేసి వ్రాతపూర్వక పరీక్షలు తీసుకొచ్చారు. దీని ద్వారా మనం విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బాగా అసెస్ చేయొచ్చు అని చెప్పేసి రిటర్న్ టెస్టులు తేవడం జరిగింది. ఈ రిటర్న్ టెస్ట్ అనేవి తీసుకుంటే వ్రాతపూర్వక పరీక్షలు చూడండి, ఇవి మానవ నాగరికత అభివృద్ధి చెందిన దగ్గర నుంచి ఇవి విరివిగా ఉపయోగిస్తున్నారు. మానవ నాగరికత అభివృద్ధి చెందిన దగ్గర నుంచి వీటిని విరివిగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. వీటినే పేపర్ పెన్సిల్ టెస్ట్ అని కూడా అంటారు అన్నమాట. పేపర్ పెన్సిల్ టెస్ట్లు అని కూడా అంటారు. పేపర్ పెన్సిల్ టెస్ట్లు అని కూడా చెప్తారండి. ఇది నాగరికత అభివృద్ధి చెందిన దగ్గర నుంచి వీటిని ఉపయోగిస్తున్నారండి. రైట్. రెండోది తీసుకుంటే దీని ద్వారా ఎంతమంది విద్యార్థులైనా నిర్ణీత కాలంలో మనము పరీక్షలు రాయవచ్చు. ఓరల్ టెస్టులు
అందరినీ క్వశ్చన్ అడగడం కష్టం అనమాట. అదే రిటర్న్ టెస్ట్ అనుకోండి, క్వశ్చన్ పేపర్ తయారు చేసి అందరికి ఇచ్చేసి అందరినీ ఎంతమందినైనా కూడా వాళ్ళ యొక్క సామర్థ్యాలని మనం తెలుసుకోవడానికి ఈ యొక్క రిటర్న్ టెస్ట్ అనేవి బాగా ఉపయోగపడతాయి. వీటిని పేపర్ పెన్సిల్ టెస్ట్ అని కూడా అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క రిటర్న్ టెస్ట్ గురించి మనం రిటర్న్ టెస్ట్లో మనం తీసుకున్నట్టయితే ఇవి ఈ రాత పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ రాత పరీక్షలు జ్ఞానాభివృద్ధి కంటే అవగాహనను మాపనం చేస్తాయి. సో వాడు ఎంత మేరకు నాలెడ్జ్ని కాదు అసెస్ చేసే, ఎక్కువగా ఓరల్ టెస్ట్లో నాలెడ్జ్ని అసెస్ చేస్తూ ఉంటాం. ఈ రిటర్న్ టెస్ట్లో సబ్జెక్ట్ పట్ల అవగాహన పిల్లవాడికి ఎంత మేరకు ఉంది, ఎంత మేరకు అవగాహన చేసుకున్నాడు అనే దాన్ని ఈ యొక్క రిటర్న్ టెస్ట్లో మనం అసెస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ పరీక్షలో విద్యార్థి యొక్క చాలా ఇంపార్టెంట్ అండి, విచారణ శక్తి, విశ్లేషణ సామర్థ్యాలు, రచనా నిపుణత ఇవన్నీ కూడా తెలుస్తుంది. అడుగుతాడు విద్యార్థి యొక్క విశ్లేషణ శక్తి, రచనా నైపుణ్యత, అలాగే విచారణ శక్తి ఇవన్నీ కూడా విద్యార్థులు ఏ పరీక్షల ద్వారా డెవలప్ అవుతాయి అంటే రచనా నైపుణ్యం అన్నాడు కాబట్టి తప్పనిసరిగా మనం ఆన్సర్ చేయాలి. వ్రాతపూర్వకమైనటువంటి పరీక్షల్లో ఇవన్నీ కూడా పాసిబిలిటీ కావడానికి అవకాశం అనేది ఉందండి. అయితే ఈ విధంగా రిటర్న్ టెస్ట్ అనే వాటిని మనం ఏర్పాటు చేయడం ద్వారా సాంఘిక శాస్త్ర బోధనని మనం మెరుగుపరచడానికి అవకాశం ఉంది. అయితే ఈ రిటర్న్ టెస్ట్లో మనం తీసుకుంటే వీటిలో కూడా వ్యక్తినిష్టతకి అవకాశం ఉంది. వీటిలో కూడా ఏముందండి, వ్యక్తినిష్టతకు అవకాశం ఉంది. వీటిలో కూడా మనకి వ్యక్తినిష్టతకు అవకాశం ఉందండి. ఆ సబ్జెక్టివిటీకి అవకాశం ఉంది వీటిలో కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క వ్రాతరూపక పరీక్షల్లో మనం తీసుకుంటే మన ఎగ్జామినేషన్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఎక్కువ రాస్తే ఎక్కువ మాట్లాడేస్తారు, తక్కువ రాస్తే తక్కువ మాట్లాడేస్తారు. కొంతమంది ఆ మ్యాటర్ చూడకుండానే మాట్లాడడానికి అవకాశం అనేది ఉందన్నమాట. కొంతమంది అందంగా రాస్తారంటే మాట్లాడడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఇక్కడ కూడా మూల్యాంకనం అనేది సక్రమంగా జరగట్లేదు, నిస్వార్థంగా జరగట్లేదు. ఇక్కడ కూడా మరి మూల్యాంకనం చేసేవాళ్ళు ఎవరైతున్నారో తమ మనోభావాల్ని వ్యక్తీకరించి వాటిని ఆపాదించి మూల్యాంకనం చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇవి కూడా వద్దు, ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా వీటికి ప్రాధాన్యత తగ్గించాలని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యక్తినిష్టత పోవాలంటే ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ విధానంలో కొన్ని సంస్కరణలు తీసుకొని రావాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ వీటిని లక్షాత్మక ప్రశ్నలు అని చెప్పేసి అంటాం. లక్షాత్మక ప్రశ్నలు తీసుకొచ్చారండి. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది. ఎందుకు ఆబ్జెక్టివ్ టైప్లో ఎందుకు జరుగుతుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో జరగటం వల్ల ఎక్కడ కూడా సబ్జెక్టివిటీకి అవకాశం ఉండదు. సబ్జెక్టివిటీ తగ్గాలంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండాలి, సబ్జెక్టివిటీ పెంచాలంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్లో మనల్ని అడుగుతుంటాడు. ఎలా అడుగుతాడంటే ఈ కింది వాటిలో వ్యక్తినిష్టతకు తావివ్వని ప్రశ్న ఏది అంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వ్యక్తినిష్టతకు తావివ్వని ప్రశ్న ఓకేనండి. వ్యక్తినిష్టతకు తావివ్వని ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వ్యక్తినిష్టతకు తావివ్వని ప్రశ్న లేకపోతే వ్యక్తినిష్టతకు తావిచ్చే ప్రశ్న. ఫస్ట్ తావివ్వని ప్రశ్న గురించి నేర్చుకుందాం. తావివ్వని ప్రశ్న అంటే ఇక్కడ మనం కొండ గుర్తు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తావిచ్చేటువంటి ప్రశ్నలు అనమాట. 4 ఆప్షన్స్ ఇస్తున్నా. తావివ్వని ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ సామ్రాజ్య పరిపాలనా విధానం గురించి తెలియజేయండి. ఓకే. రెండోది భారతదేశ భౌతిక స్వరూపం గురించి తెలియజేయండి. నెక్స్ట్ మూడోది గుప్తుల యుగం స్వర్ణయుగం తెలియజేయండి. నాలుగోది భారతదేశ రాష్ట్రపతి ఎవరు అన్నాను. భారతదేశ రాష్ట్రపతి ఎవరు అన్నా. ఓకే. ఇక్కడ 4 క్వశ్చన్ ఇచ్చా. పై 3 ప్రశ్నలు మనం తీసుకుంటే వాటిని వ్రాతపూర్వకంగా కొంత మ్యాటర్ రాయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. అక్కడ మనకు ఇష్టమైనటువంటి అంటే ఎక్కడైతే వ్యక్తినిష్టత అనేది ఉంటుందో జాగ్రత్తగా అర్థం చేసుకోరండి. ఎక్కడైతే వ్యక్తినిష్టత ఉంటుందో అప్పుడు ఉపాధ్యాయుడు ఏదైతే విద్యార్థి రాసిన ప్రశ్నాపత్రాన్ని మనం దిద్దినప్పుడు ఒకే రకమైన మార్కులు వేరు ఉపాధ్యాయులు దిద్దినప్పుడు వేరు మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయో అప్పుడు ఎంతమంది ఉపాధ్యాయులు దిద్దినా కూడా ఒక ఉపాధ్యాయుడు వేరు సందర్భాలు దిద్దినా అనేక మంది ఉపాధ్యాయులు దిద్దినప్పుడు కూడా అందరికీ ఒకే మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంది. అంటే అందరికీ ఒకే మార్కులు రావాలంటే అక్కడ మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్ తగ్గించేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్లకు ఇంపార్టెన్స్ ఇస్తే అందరికీ ఒకే రకమైన మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంది.
కాబట్టి ఇక్కడ ఓరల్ టెస్ట్లో సబ్జెక్టివిటీ అవకాశం ఉంది, అలాగే రిటర్న్ టెస్ట్లో సబ్జెక్టివిటీకి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి వాటిని తగ్గించేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా ఈ యొక్క లక్షాత్మక ప్రశ్నలు ఇచ్చారు. వీటినే మనం ఏమంటామంటే న్యూ టైప్ టెస్ట్లు అంటామండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. న్యూ టైప్ టెస్ట్లు అంటాం. న్యూ టైప్ టెస్ట్లు అంటారు. న్యూ టైప్ టెస్ట్లు ఏంటిని? ఈ యొక్క ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ని న్యూ టైప్ టెస్ట్ అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. రైట్. సో కాబట్టి ఓరల్ టెస్ట్ స్థానంలో రిటర్న్ టెస్ట్లు వచ్చినాయి, రిటర్న్ టెస్ట్ స్థానంలో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. మళ్ళీ ఈ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో కూడా ఇంకా మనకి ఏం జరుగుతుందంటే కాపీయింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడంతా ఏమొచ్చిందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు వచ్చినాయి. అంటే చూడండి, మూల్యాంకన విధానంలో ఎన్నో రకాల మార్పులు ప్రాచీన కాలం నుంచి మనం తీసుకుంటే ఇప్పటివరకు ఎన్నో రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడంతా కూడా ఏంటి? ఆన్లైన్ టెస్టులు. రేపు మీరు టెట్ కానీ డిఎస్ కానీ ఎక్కడ రాస్తారు? ఆన్లైన్ టెస్ట్లో రాస్తారు. ఆన్లైన్ టెస్ట్లో ఏమవుతుంది? క్వశ్చన్ పేపర్ జంబుల్ చేయడం జరుగుతుంది అనమాట. మన పక్కవాడికి ఏ క్వశ్చన్ వస్తుందో మనకు ఆ క్వశ్చన్ పేపర్ సేమ్ క్వశ్చన్ పేపరే, కానీ ఇద్దరం వేరువేరుగా మనకి ఒకటో క్వశ్చన్ ఉంటే వాడికి 20 క్వశ్చన్ ఏదో ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి. అంటే మూల్యాంకనం అనేది ఇక్కడ నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా జరగడానికి అవకాశం అనేది ఉంది. మరి దీంట్లో కూడా కొన్ని రకాల లోపాలు కూడా ఉన్నాయి. మరి వాటిని తర్వాత మనం సపరేట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మూల్యాంకన విధానంలో ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసం ఏంటంటే కొన్ని రకాల సంస్కరణ చేసుకుంటూ వస్తున్నారు. రైట్. మరి ఈ వీడియోలో మనం ప్రధానంగా మౌఖిక పరీక్షల గురించి నేర్చుకున్నాం, వ్రాతపూర్వక పరీక్షల గురించి నేర్చుకున్నాం. ఎందుకు వీటిని మూల్యాంకన స్థాయిలో వీటికి ఇబ్బంది వచ్చింది, ప్రజెంట్ లక్షాత్మక ప్రశ్నలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి లక్షాత్మక ప్రశ్నలు ఏమున్నాయి, అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి ద్వారా మనం ఎలా అసెస్ చేయొచ్చు విద్యార్థి యొక్క సామర్థ్యాలని, ఎగ్జామినేషన్లో బిట్లాడడానికి అవకాశం ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఇక్కడ ఈ బిట్ కూడా అర్థమైంది కదా. వ్యక్తినిష్టత తావివ్వని ప్రశ్న ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. వ్యక్తినిష్టకు తావిచ్చే ప్రశ్న ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఎలా అడుగుతాడు? వ్యక్తినిష్టకు తావిచ్చే ప్రశ్న ఏది? ఏ, మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? బి, భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సి, రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది? డి, మౌర్య చంద్రగుప్తుని పరిపాలనా విధానాన్ని వివరించండి. చూడండి, ఇక్కడ మూడేమో మరి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది మాత్రం ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇది వ్యక్తినిష్టకు తావిచ్చేటువంటి ప్రశ్నను గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సబ్జెక్టివిటీ తగ్గాలంటే ఆబ్జెక్టివిటీ పెరగాలి. ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి పెరిగితే అక్కడ సబ్జెక్టివిటీ ఉండదు. సబ్జెక్టివిటీ అనేది తగ్గాలంటే ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండాలి. సబ్జెక్టివిటీ పెంచాలంటే ఏం చేయాలి? ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇస్తే సబ్జెక్టివిటీ పెరుగుతుంది. ఓకే అండి ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో మరి ఈ యొక్క ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి, దాంట్లో ఉన్న రకాల గురించి మనం కూలంకషంగా అధ్యయనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.